అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సన్సెట్ ఎప్పుడని చూస్తే 4 రోజుల తర్వాత సన్సెట్ అవుతుందంట. ఊరిని ఇక్కడ ఏందో చూడండి, నాకు ఎదురుగా ఏమొచ్చిందో. అరే అరే ఏంది ఇది, వెరైటీ ఉంది ఇది ఏందో. అబ్బాబ్బాబ్బాబ్బా వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. బైక్ చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తాను, రఫ్ ఆడిచ్చేయచ్చు. నాయన ఏంది ఇది సార్, ఏంటి సార్ ఇది, ఏం కనిపిస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డెడ్ హార్స్, అలాస్కా అండ్ అమెరికా. సో ఈరోజు అయితే మాత్రం మనం ఫెయిర్ బ్యాంక్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు ఫెయిర్ బ్యాంక్స్కి అండ్ రేపు ఫెయిర్ బ్యాంక్స్ నుంచి మళ్ళీ యాంకరేజ్ నుంచి అక్కడ ఒక 2-3 డేస్ ఎక్స్ప్లోరింగ్ చేసుకొని అక్కడి నుంచి కెనడా అగైన్, మళ్ళీ కెనడాలో ఒక 8 డేస్ 10 డేస్ రైడ్ ఉండేటట్టుంది. ఎందుకంటే మనం మొన్నేమో స్ట్రైట్గా రైడ్ చేసినాం కదా, ఈసారి అడ్డంగా రైడ్ చేయాలి కాబట్టి ఇంకొక వారం రోజులు అట్లా ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి. సో అప్రాక్సిమేట్లీ ఇంకా ఒక 15 to 16 డేస్లో మన రైడ్ అయితే అయిపోతుంది అని అనుకుంటున్నా. ఇంకా మరి ఏమన్నా బండిలో ఏమైనా రిపేర్లు కానీ ఏమైనా అయితే మాత్రం దానికి ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా పట్టచ్చు. అంతేగాని బిలో 20 డేస్ అయితే ఐఎమ్ 100% షూర్ మన రైడ్ అయిపోతుంది. సో నేనైతే ఈ హోటల్లో ఉన్నా, ఆరోరా హోటల్. ఎవరన్నా కానీ మీరు కార్లో వచ్చినా ఎక్కడైనా నుంచి వచ్చినా సరే ఈ హోటల్లో స్టే చేయండి. $200 చాలా వర్త్ అనిపించింది. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది అనుకోండి, ఇద్దరు అని చెప్పేసి ఒక రూమ్ తీసుకొని ముగ్గురైనా కానీ ఉండొచ్చు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఎవరు పడితే వాళ్ళు వాడకండి. ఇది ఎవరన్నా బడ్జెట్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు ఉంటే మాత్రమే వాడండి. పట్టుకుంటే నాకు సంబంధం లేదు, నేను అయితే జస్ట్ చిటుకా చెప్పిన అంతే. జోక్ చేస్తున్నాండి, ఊరికి అట్లా అంటున్నా. ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బు ఇచ్చాలండి. సో ఈ హోటల్ అయితే చూడడానికి బయట నుంచి ఇట్లుంది కదా, రేకుల షెడ్ లాగా. లోపల మాత్రం చాలా బాగుంది, వర్త్. నాకు ఇగో ఇదైతే మాత్రం సూపర్ నచ్చింది. ఫోర్డ్ F450 సూపర్ డ్యూటీ అని చెప్పేసి చూడండి. ఇదైతే ఆల్మోస్ట్ 20 మందిని కూడా తీసుకొని వెళ్తుంది. చాలా లగేజ్ని తీసుకొని వెళ్తుంది. ఇది నేను వెళ్ళినా కదా బస్ టూర్కి, అది కూడా ఇదే ఈ వెహికల్లో నిన్న దాన్ని మోడిఫై చేసి అందులో తీసుకొని పోయారు అనమాట. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 8:30 అట్లా అవుతుంది. మనం నైట్ 10 o'clock కల్లా అట్లా ఫెయిర్ బ్యాంక్స్ అయితే రీచ్ అయిపోతాం. ఇంకేం లేట్ చేయకుండా మనం అయితే మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ బ్రేక్ వచ్చేసి ఆఫ్టర్ 300 kilometers ఉంటుంది. నేను ఫ్యూయల్ కొట్టించి వెనక ఆల్రెడీ పెట్టేసిన, లేదంటే అట్లీస్ట్ ఒక 200 kilometers పోయినాకైనా బ్రేక్ తీసుకుంటా. ఎందుకంటే ఇంకొక 200 kilometersకి మళ్ళీ కోల్డ్ ఫుట్ వస్తుంది. 400 kilometers వరకు సిగ్నల్ ఉండదు, ఏముండదు. మధ్యలో బురద స్లష్ ఉంటుంది మొత్తం అంతా. అండ్ టెంపరేచర్ ఇప్పుడైతే 16 degrees ఉంది. నా వెనక సన్లైట్ చూసారు కదా ఎట్లా వస్తుందో. అండ్ ఇక్కడ ఏంటంటే నిన్న నైట్ సన్సెట్టే అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సన్సెట్ ఎప్పుడని చూస్తే 4 రోజుల తర్వాత సన్సెట్ అవుతుందంట. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, అవుటర్ ఎల్లుండి అవుతుందంట సన్సెట్. ఇక్కడ 4 రోజుల తర్వాత. నాకు ఇదైతే భలే వెరైటీగా అనిపించింది. నైట్ నేనైతే ఏం చూడలేదు, పడుకున్నా. మార్నింగ్ లేచి అంటే జస్ట్ వెదర్ ఉంటుంది కదా, ఆ వెదర్లో చూసిన అంతే. మనకేమో ఉదయం వచ్చి సాయంత్రం పోతుంది కదా, ఏ సీజన్ అయినా. ఇక్కడ మాత్రం 4 రోజులకి సన్సెట్ అవుతుందని చూపిస్తుంది. జై శ్రీరామ్. లెట్స్ గో టు ఫెయిర్ బ్యాంక్స్. రోజుకు ఒక ఊరు తిరుగుతున్నా కదా నేను. నాకు పేర్లు అన్నీ గుర్తుండాలంటే ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ పోవాలి ఈరోజు, ఇక్కడ అని చెప్పేసి. ఇక్కడ ఏదో పక్కనే ఒక లేక్ లాంటిది ఉంది. అంటే ఈ లేక్ కూడా మన ఆర్క్టిక్ ఓషన్కి టచ్ అయ్యే ఉందనుకుంటా. ఉంది, ఎక్కడో అక్కడ టచ్ అయ్యి ఉంటుంది. ఇది నేను 2 రోజులు చూడలే, నా రూమ్ నుంచి చూసినా కనిపిస్తుంది ఇది. దేవుడు కొన్నాయను. రైట్, 240 miles ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఒక 50-60 miles ఏమో ఇట్లా తార్ రోడ్డు ఉంటుంది, తర్వాత నార్మల్ రోడ్డు. ఊరిని ఇక్కడ ఏందో చూడండి, నాకు ఎదురుగా ఏమొచ్చిందో. అరే అరే ఏంది ఇది, వెరైటీ ఉంది ఇది ఏందో. ఒక చిన్న పిల్ల అది. వావ్, భలే ఎదురైనవి ఇది మనకి. సూపర్. నిన్న అయితే నిన్న మేము కార్లో అక్కడికి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఆయన దూరం నుంచి చూపించిండు నాకు అక్కడెక్కడో. ఇప్పుడు అదే నా పక్కకే వచ్చింది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా మొన్న నేను ఇదే రూట్లో వచ్చిన, సేమ్ రూట్లో ఇప్పుడైతే నేను వెనక్కి వెళ్తున్నా, కానీ నాకు మొన్న అయితే ఏం కనిపించలేదు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఎదురైనాయి. ఇది చూడండి, ఏదో దూడలాగా, ఇది జింకలాగా ఉంది. నా వెనక వెహికల్ వస్తుంది, నేను వెంటనే పార్కింగ్ లైట్లు వేసేసిన. ఎందుకంటే ఈ చాలా డేంజర్. మొన్న నేను వచ్చేటప్పుడు అయితే మాత్రం చెప్తున్నా కదా, 160 స్పీడ్లు వచ్చినాయి ఈ రోడ్లోనే. ఇదే ఈడైతే మాత్రం బండి జుమ్మ స్కిడ్ అయింది. ఎందుకంటే నేను అంత స్పీడ్లో ఎందుకు వచ్చినా అంటే ఫుల్ చలి. కెమెరానేమో
గోప్రో రికార్డ్ చేద్దామన్నా ఛార్జింగ్ అయిపోయింది. ఫుల్ వర్షం, ఫుల్ చలి. ఈయనమ్మ ఇంకెంతసేపు దోలాలరా నాయన పిచ్చి లేచింది నాకైతే. ఈరోజు సూపర్ ఉంది వెదర్ అయితే. ఇప్పుడు 19.5 degrees అంట. మొన్న ఇందులో సగం కూడా లేదు నేను వచ్చిన రోజు. ఈరోజు ఏమో 19.5, 20 వేసుకోండి, 20 degrees ఉంది ఇప్పుడు. హ్యాపీగా జాలీగా వెళ్ళిపోదామా. మధ్యలో ఒక 40 kilometers మాత్రం ఫుల్ స్లష్ ఉంటుంది. ఆ 40 kilometers కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరిని మళ్ళీ వచ్చినాయి చూడండి ఇవి జింకలు, అలాస్కన్ జింకలు. ఈ అక్కడెక్కడో ఉంది అది. నేను నన్ను చూసి నా దగ్గర వస్తుంది అది. అంటే వెహికల్ని చూసి పారిపోవట్లేదు. జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఆఫ్ రోడింగ్ అయితే వచ్చేసింది. నాకైతే ఇప్పటి వరకు ఒక్క బైకర్ కూడా కనిపించలేదు. నేను చాలా మంది బైకర్స్ ఉంటారు, లదాఖ్ లెక్క ఉంటారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. ఇక్కడ కొంతమందిని అడిగినా కూడా బైకర్స్ని, అంటే నాకు ఇక్కడ ఫెయిర్ బ్యాంక్స్లో కలిసారు. యుల్ సీ లాట్ ఆఫ్ బైకర్స్ అన్నారు. తిప్పి కొడితే నేను ఒక 10 మందిని కూడా చూడలేదు. అండ్ ఇప్పుడైతే మనం వచ్చిన రోజు అంతా బురద స్లష్ ఉండే కదా అంతా. ఇప్పుడు చూడండి రోడ్ ఎట్ అయిపోయిందో, మళ్ళీ నార్మల్గా అయిపోయింది. సూపర్ ఆఫ్ రోడింగ్. నేనైతే 90 miles/hour కొడతానే ఉన్నా ఇందాక నుంచి ఆఫ్ రోడ్లో. ఇదిగోండి ఇప్పుడు 100 miles అంటే 105 అంటే ఆల్మోస్ట్ 170 స్పీడ్ మన KMPSలో. 100 అంటేనేమో 160. నేను 160 స్పీడ్లో పోతున్నా ఇప్పుడు. అయినా కూడా ఏం స్కిడ్ అవ్వట్లేదు, ఏం కావట్లేదు. అన్నావు అబ్బాబ్బాబ్బాబ్బా వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. మొన్న నేను ఇది ఎక్కేటప్పుడు అంత వర్షం పైనుంచి బురద అంతా కిందికి వస్తూ ఉండే, లైట్గా జారినట్టుంది. కానీ ఇప్పుడు ఏం లేదు, అంత క్లీన్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు 21 degrees అయితే ఉందన్నమాట ఎండ. సూపర్. నేను ఇట్లా ఉంటుంది వెదర్ అని చెప్పేసి అలాస్కాలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా హీటింగ్ గ్లౌజెస్ ఇవన్నీ కొనాలేమని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ బైకర్ కనిపించారు నాకు ఈ రోజుకి. అండ్ వీళ్ళందరూ కూడా మధ్యలో కోల్డ్ ఫుడ్ అని చెప్పేసింది కదా, అక్కడ బ్రేక్ తీసుకుంటారు. ఆ కోల్డ్ ఫుడ్ అనే ఏరియాలో బ్రేక్ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఇటు రిటర్న్ వస్తున్నారు అనమాట. అంటే 2 రోజులకు వస్తారు వీళ్ళు. ఒక 8 hours ఏమో కోల్డ్ ఫుడ్కి పడుతుంది, అక్కడి నుంచి మళ్ళీ 16 hours పడుతుంది వీళ్ళకి రావడానికి. అసలు అంత టఫ్ రోడ్డు కూడా ఏం లేదు, ఇది నార్మల్గా ఉంది. వచ్చేయచ్చు ఒక రోజులో. ఇగో ఈ పక్కన పెట్రోల్ పైపులు చూసిరు కదా, ఇదంతా ఆయిల్ సప్లై చేస్తున్నట్టుంది. ఇక్కడ ముందు కోల్డ్ ఫుడ్ వరకు, కోల్డ్ ఫుడ్లో కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి. అంటే ఆయిల్ని రిఫైన్ చేసేవి, అక్కడికి ఇది పంపిస్తుంది అనుకుంటా. ట్యాంకర్లలో తీసుకుపోవాలంటే ఫుల్ డబ్బులు కదా. అదే ఇట్లా ఒక పైప్ లైన్ వేసేసారు అనుకోండి, అయిపోయి సింపుల్. సో కరెక్ట్గా ఇక్కడ ఆపి అయితే ఇప్పటికీ 20 నిమిషాలు అయింది. ఇక్కడ నుంచి ఒక 40 kilometers రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఈ 40 kilometers నేను ఇక ఈ వెహికల్స్ వెనకనే వెళ్తూ ఉండాలి. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 50 నిమిషాలు ఇక్కడే పడుతుంది. ఇప్పుడు 20 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా ఎప్పుడు పోతామో తెలియదు. ఈ దోమలు అయితే పీకేస్తున్నాయి. ఇది హెల్మెట్ వేసుకొని కూర్చుంటేనేమో ఊపిరి ఆడట్లేదు, తీస్తేనేమో ఈ దోమలు పెడతా. ఎన్నున్నాయో చూడండి దోమలు అసలు. అమ్మో, ఇక్కడ ఎవరో మరి ఇక్కడ ఈ ఆయిల్ కంపెనీలో పనిచేసే వర్కర్స్ కోసం ఇక్కడ ఇల్లులు కట్టించారు. అవి జస్ట్ ఇల్లులు, ఇంకంతా ఇంకేం లేదు అక్కడ. అండ్ నిన్న మనం వెళ్ళినాం కదా, ఇప్పుడు డెడ్ హార్స్లో అక్కడ 3000 మంది ఉంటారంట. అండ్ అక్కడ 30 మందికి మాత్రం గ్రీన్ కార్డ్ ఉందంట. అంటే గ్రీన్ కార్డ్ అంటే రెసిడెన్సీ అంటే ఇక్కడ పిన్ కోడ్ ఉందన్నమాట వాళ్ళకి. లైక్ వాళ్ళకు కార్డు ఉంటుంది కదా, మనకు ఆధార్ కార్డు ఎట్లా వాళ్ళకు కార్డు ఉంటుంది. అక్కడ డెడ్ హార్స్ అడ్రస్ మీద 30 మందికి మాత్రమే ఉందంట అక్కడ జిప్ కోడ్తోని. సారీ, ఓకే. నేను అనుకున్నా కదా ఈయన ఈ పైలట్ డ్రైవర్ అంటే నన్ను వెనక అంటే ఇక్కడికి రమ్మని చెప్పిండు. అంటే మేబీ వెనకుంటే నేను ఉన్నానా, కరెక్ట్గా వస్తున్నానా, పడ్డనా లేదనా వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పేసి నేను అనుకుంటే నన్ను చూస్తూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు నాకు కొంచెం దూరంలో వస్తారు. ఏందో ఈ దోమలన్నీ ఆమె స్ప్రే కొట్టుకుంది, అందుకే ఆమె దగ్గరకు ఒక్క దోమ రావట్లేదు. మన ఆస్ట్రేలియాలో వాడిని చేశారు కదా ఒక స్ప్రే. ఆల్మోస్ట్ ఇప్పటికైతే నేను ఒక 10 kilometers వచ్చిన ఇదే రోడ్లో మొత్తం బురద. ఇప్పటిదాకా అయితే ఒకసారి మస్తు జారింది నాకు. నా ఏంటంటే వెనక టాప్ బాక్స్లో వెయిట్ ఎక్కువ అయిపోయింది. అదే పెట్రోల్ ఉంది కదా, 14 లీటర్ల పెట్రోల్ ఉంది వెనక. ఆల్మోస్ట్ 11 kgs అండ్ ఒక 2 liters ఆఫ్ వాటర్ ఉంది.
వెనక టాప్ బాక్స్లోనే 15 కేజీల కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడే ఒక లారీ అయితే పోయింది, ఇంత లడ్డు రాయి అయితే నాకు చెవికి తగిలింది. ఎర్ర ఏదో లేదో రూమ్ అయినాక చూసుకోవాలి. అండ్ ఈ లొకేషన్ చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సూపర్ కదా. నాకైతే లదాఖ్లో చూస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని లొకేషన్స్ చూస్తుంటే. ఆ కొండలు సేమ్ అన్నీ అక్కడ అట్లనే ఉంటుంది. బాబా ఏమన్నా ఉందా. అండ్ మన ఫస్ట్ బ్రేక్కి వచ్చేసి కోల్డ్ ఫుట్ ఇంకా 92 మైల్స్ అయితే ఉంది. అండ్ ఫెయిర్ బ్యాంక్స్కి 346. 92 మైల్స్ అంటే ఇంకొక 150 కిలోమీటర్లు ఉంది. ఇంకో గంటన్నరలో వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి రోడ్ అంతా సూపర్ ఉంటుంది. మెయిన్ డేంజర్ ఏరియా అక్కడే. డేంజర్ ఏరియాని మనం ఆల్రెడీ దాటేసినాం సింపుల్గా. మొన్న నాకు 2 గంటలు పట్టింది, ఈరోజు గంట పట్టింది అక్కడ. బట్ మన రైడ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 2 అవర్స్ అయింది. కొంచెం ముందుకు వెళ్తే తార్ రోడ్ వస్తుంది, ఒక 40 మైల్స్ అట్లా వెళ్తే. అప్పుడు ఇంకా నేను పెట్రోల్ పోసేస్తాను, రిమైనింగ్ పెట్రోల్ నా దాంట్లో కొట్టించి పెట్టినా కదా నేను, అది పోసేస్తాను. సో ఇక్కడైతే నేను పెట్రోల్ కొట్టించిన కదా ఎక్స్ట్రా, అది మొత్తం పోసేస్తున్నా. ఇక్కడ నుంచి లీక్ అవుతుంది, పట్టుకొని పోయాల్సి వస్తుంది. చేతులు మొత్తం అంతా పెట్రోల్ అయిపోయింది. ఈ లొకేషన్ బాగుంది, ఇక్కడ ఫోటో దిగితే అయిపోతుంది. ఈ చెయ్యి అంతా పెట్రోల్ అయిపోయింది. ఏం చేస్తా, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకో బైకర్ వచ్చారు ఎవరు వెనక నుంచి, కొంచెం చేతులు కడిగేద్దాం. ఆయిల్ ఉంది. యా, ఆయన బంజీ కార్డు, బంజీ కార్డ్. I forgot. You're fast. Yeah. Boy, that mud. Yeah. నువ్వు చాలా ఫాస్ట్గా తోలుతున్నావు ఆఫ్ రోడ్లో అంటాడు. ఈయన నాకు ఇందాక వెనక కలిసిండు ఆ రోడ్ బ్రేకింగ్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో దిగితే అయిపోతుంది. వైజాగ్ తుడుచుకుంటున్నా. చూడండి ఎంత ఎన్ని పురుగులు అంటే అన్ని పురుగులు. దుమ్ము పురుగులు అన్నీ ఉన్నాయి. దుమ్ము వేనమా దుమ్ము ఇరుక్కు, పురుగులు వేరుమా పురుగులు ఇరుక్కు అన్నట్టు. అమ్మా డన్. ఒక ఫోటో తీసుకొనిగా స్టార్ట్ అయిపోతా. హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కదా, కొంచెం కరెక్ట్గా బ్రీతింగ్ అంత అందదు. అబ్బాబాబాబా, ఒక లారీ పోయింది ఇప్పుడు. ఇంత దుమ్ము అంటే ఇంత దుమ్ము లేబుడ్డ. మనం ఇప్పుడు ఈ కొండల మీద ఉన్నాం కదా, అండ్ ఈ కొండల నుంచి కిందికి దిగి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి తార్ రోడ్ వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా రఫ్ ఆడిచ్చేయచ్చు. బైక్ చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తామని రఫ్ ఆడిచ్చేయచ్చు. ఎన్నో లారీ పోతున్నారు నాయనో, దాన్ని ఎట్ట దాటేయాలి ఇప్పుడు నేను. మొత్తం దుమ్ము ఉంది దాంట్లో. ఇదో పెద్ద టాస్క్ ఇప్పుడు నాకు. అసలు ఏం కనిపిస్తలే ఆడ. ఇగో లారీ ముందు పోతుంది, ఏం కనిపించట్లేదు అసలుకి ఆడ. ఎదురుగా నుంచి ఏదైనా వెహికల్ వస్తుందా లేదా ఇగో చూడండి మీరే. అసలు దాన్ని ఎట్ట దాటేయాలి ఇప్పుడు నేను. అది ఇంకా మనం ఘాట్ సెక్షన్లో ఉన్నాం కదా, ఇంకా కొంచెం డేంజరు. ఘాట్ సెక్షన్ దిగిన తర్వాత ట్రై చేద్దాం. సైడ్ నుంచి వెళ్ళడానికి కొంచెం దారి దొరికింది. నాయన ఏంది ఇది సార్, ఏంటి సార్ ఇది, ఏం కనిపిస్తలేదు. ఊరినమ్మ, రోడ్ ఆడుంది, లోయ ఆడుంది. కొన్నిసార్లు గాలి వచ్చింది అనుకోండి, దుమ్ము ఇటు వెళ్ళిపోతుంది. ఇటు నుంచి గాలి, ఇటు ఖాళీ ఉంది కదా, ఇటు గాలి వస్తే దుమ్ము ఇటు వెళ్తుంది. అప్పుడు కొంచెం కనిపిస్తుంది అంతే. కుచ్ బీ దిక్తా నై. అక్కడ ఏదో ఒక వెహికల్ వస్తుంది. ఈయన స్లో అవుతాడేమో చూద్దాం. అక్కడ వెహికల్ వస్తుంది కాబట్టి ఆయన ఆగిపోయింది అక్కడ. అమ్మయ్యా, పావు కేజీ పాన్స్ పౌడర్ పీల్చిన నేను. ఇంటెలిజెంట్ బాయ్, మంచిగా తప్పించుకొని అక్కడ దాచుకున్నాడు ఈయన. ఈ రోజుకైతే మాత్రం ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నా. నాకు ఇప్పుడే ఇద్దరు బైకర్స్ కలిసి రాకుండా ఆయనకి వెళ్తున్నాడు కదా బ్రో, ఆయన ఇంకొక ఆయన మన గుజరాత్ నుంచి అనమాట.
అంటే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళు కూడా పృథోబీకి ఇప్పుడు రైడ్ చేస్తున్నారంట. అదే అడిగిరు రోడ్ ఎట్లుంది ఏంటంటే మంచిగా ఉన్నది అది అని చెప్పిన. అండ్ ఇప్పుడు నేనైతే ట్యాంక్ ఫుల్ కూడా చేయించేసుకున్నా. ఇంకొకసారి మళ్ళీ మనకు ఇంకొక ఫ్యూయల్ బ్రేక్ అయితే ఉంటుంది. ఒక 130-140 మైల్స్ వెళ్ళినాక అది లాస్ట్ ఫ్యూయల్ బ్రేక్. అది అయిపోయాక మళ్ళీ ఇంకా ఫెయిర్ బ్యాంక్స్లోనే. సో ఇంకా నేను ఫెయిర్ బ్యాంక్స్లో రూమ్ కానీ ఇవన్నీ ఏం చూసుకోలేదు. లోపలికి వెళ్ళేసి ఇప్పుడు నేను ఆ పెట్రోల్కి అండ్ అంతే ఫుడ్కి బిల్ కలిపి పే చేసేస్తే అయిపోతుంది. తినేసి ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ రోడ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అంటే వర్షం పడకుండా ఇటు సైడ్ మస్తు ఉంటుంది, ఎందుకంటే స్లష్ ఏం కాదు. ఆ ఏరియానే డేంజర్. ఇప్పుడు మనం దాటి వచ్చిన ఏరియానే డేంజర్ ఏరియా. మనకి నేను ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి నాకు 5.5 అవర్స్ ఏమో పట్టింది. ఇప్పుడైతే 3.5-4 అవర్స్ పట్టింది అంతే. ఒక గంట టైం సేవ్ అయింది నాకు ఆల్మోస్ట్. అంటే అప్పటికి ఇప్పటికి అంటే వర్షం పడితే ఒకలాగా, వర్షం పడకుంటే ఒకలాగా ఉంటుంది అనుకోండి ఆ రోడ్డు. వెళ్ళేసి బిల్ పే చేసేద్దాం. ఇక్కడ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి దీనికి సంబంధించినవి. మొత్తం అన్నీ ఇక్కడ ఏ టైంకి ఏమేమి చూడొచ్చు ఏంది అనేది అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి బిల్ పే చేసేద్దాం. ఏం దుమ్ము నాయన, ఏం దుమ్ము. ఇంకొక లారీ వస్తుంది మళ్ళీ దుమ్ము పీల్చడానికి రెడీ ఉండాలి. నేనేం చేస్తానంటే ఇక్కడ దాకా గాయ పీల్చుకుంటున్నా ఒక డీప్ బ్రెత్ తీసుకొని ఇక పీల్చుకోవట్లేదు. బా ఏం సార్ ఇది, ఏం కనిపిస్తుంది. ఆగం జగన్నాథం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఒక 120 మైల్స్ వెళ్తే మనకి యూకాన్ రివర్ వస్తుంది. ఈ రోజుకి మన సెకండ్ బ్రేక్ అండ్ అంతే లాస్ట్ బ్రేక్ కూడా ఇది. ఇక్కడ ఒక ఫ్యూల్ స్టాప్ కావాలి మనకి. మొన్న మనం కొట్టించుకున్నాను చూసారు కదా, నేను ఇక్కడ ఒక షార్ట్ వీడియో కూడా చేసిన. సేమ్ అదే పెట్రోల్ పంప్లో ఇంకొక ఫ్యూల్ స్టాప్. లోపలికి పోయి బిల్ కట్టేసి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన అంతే. తిరగడం ఏం లేదు. నేనైతే ఫస్ట్ ఫెయిర్ బ్యాంక్స్ వెళ్ళిన తర్వాత బైక్ మొత్తం నీట్గా గడగాలి. నేనంతే నేను కూడా ఈ పాట వరకు గడుక్కోవాలి, ఎందుకంటే నేను హాస్టల్కి వెళ్తున్నా కదా, అక్కడ గబ్బుగా ఉండకూడదు. అందుకని అయ్యో ఇదేం పని చేయట్లేదు, ఒకటే రూట్లో అండి. మళ్ళీ ఇంకొక రోడ్డు కన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ పైలట్ కార్ని అయితే ఆల్మోస్ట్ నేను ఒక 5 మైల్స్ నుంచి ఫాలో అయితే వెళ్తున్నా. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉందంట రోడ్డు కన్స్ట్రక్షను. నాకైతే చిరాకు పుడుతుంది ఇటు తోలాలంటే. ఎంత దూరం ఉంటుందో తెలియదు కానీ ఆడ ఆగడం కూడా 20 నిమిషాలు ఆగినా నేను. అండ్ ఈ రోజుకైతే మాత్రం ఇది 4వ రోడ్డు వర్క్ స్టాప్ అనమాట. ఇంకా 40 మైల్స్ ఉంది అంతే. జస్ట్ ఎంత ఒక 65 కిలోమీటర్లు గట్టిగా కొడితే 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం అంతా తార్ రోడ్డే. ఈ గుంట ఉంది చూసారు కదా, దీనికన్నా 4 రెట్లు పెద్ద గుంటలు కొన్ని వచ్చినాయి. నేను ఒక్కటే ఒక దాంట్లో గుద్దినా, ఆల్మోస్ట్ ఒక 50-60 తప్పించిన. ఒక్క దాంట్లో కూడా ఎట్లా గుద్దినా అంటే, ఇట్లాంటి వీళ్ళు ఉంటారు కదా, ఈ రోడ్ అయిపోయిన తర్వాత పైలట్ కార్ వచ్చేసి పక్కకు ఆగుతుంది. ఆ ముందర వీళ్ళు నిలబడి ఉంటారు అనమాట. అంటే అవతల సైడ్ వెహికల్స్ని మళ్ళీ ఈ పైలట్ కార్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ తిప్పుకొని అవతల సైడ్ వెహికల్ని తీసుకొని పోతుంది. ఆయన ఏం చేసినంటే నాకు బాగా చెప్తున్నాడు. నన్ను ఆగమంటుండేమనుకో నేను ఆయన సైడ్ చూసినా నాకు అర్థం కాలేదు. ఒక 2 seconds అట్లే చూస్తూ ఉన్నా. ముందర చూసారు పెద్ద గుంట వచ్చేసింది. కట్ చేద్దాం అనుకున్నా కానీ కట్ కాలేదు. టమ్ మనకు ఉద్దేశంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం ఇవ్వండి చూడండి, అంతా బురద అయిపోయింది ఈడ. అండ్ ఈ ఫ్రంట్ వైజర్ ఉంది చూసారు కదా, ఇగో ఇది ఊడిపోయింది. ఇది ఫిక్స్ చేయాలి ఇప్పుడు. జస్ట్ 2 నట్లు కావాలంతే. ఆ నట్లు ఉంటే నేనైనా ఫిక్స్ చేయొచ్చు. సింపుల్ వర్క్ ఏం లేదు, అయిపోతుంది అది. జస్ట్ 2 నట్లు పెట్టి తిప్పి టైట్ చేయడం అంతే. మధ్యలో ఒక రాడ్ ఉంటుంది దానికి. ఆ రాడ్ ఊడిపోతే వీళ్ళు పెట్టినా నేను బ్యాగ్ లోపల. అందుకే ఎప్పుడైనా కానీ బైక్ రైడ్ చేసేటప్పుడు సడన్గా ఎవరైనా పోతారు అనుకోండి, రే మామా హాయ్ బాయ్ అని పిలవకూడదు. మనల్ని ఇటు చూసుకుంటూ అటు పోతారు. నాకైతే అట్లా చాలాసార్లు జరిగింది. అంటే మనకు తెలుసు ఇట్లా పిలిస్తే చూడకూడదు అని చెప్పేసి, కానీ ఏం చేస్తాం, సైకాలజీ అది తిరిగి చూస్తూనే ఉంటాం. నేను కూడా చాలాసార్లు చెప్పిన మన సబ్స్క్రైబర్స్కి, ఎవరైనా కూడా హెల్మెట్, నేను అక్కడ కనిపించినా కూడా హెల్మెట్లు లేకుండా నేను ఒక 70-80 అట్లా 90లో పోతుంటే వాళ్ళు కూడా బండి మీద 3-4 వస్తూనే ఉంటారు. ఇన్ కేస్ ఏదన్నా ఆ రోడ్డు మీద సడన్గా ఆయిలే ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, స్కిడ్ అయి నేను పడ్డా అనుకోండి, నాకేం కాదు. నాకు హెల్మెట్ ఉంటుంది, రైడింగ్ గేర్ అన్నీ ఉంటాయి కాబట్టి. మీకు 3 ఉంటారు, హెల్మెట్ ఉండదు, ఏది ఉండదు. ఏదన్నా అయితే మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి అది ఎంత పెద్ద భారం అవుతుంది. నేనేం దేవుణ్ణి కాదు,
నన్ను ఈసారి కాకుండా ఇంకెప్పుడైనా కలవచ్చు. కానీ మీకు ఏమైనా అయిందనుకోండి బాధపడేది మీ ఇంట్లో వాళ్ళు. వీడు కూడా చూడండి మొత్తం అంతా దుమ్ము, మొత్తం దుమ్ము. ఇదంతా మనం కడగాలి ఇప్పుడు. చైన్కి కూడా చైన్ స్ప్రే కొట్టాలి. ఇంకా నేను రూమ్కి కూడా వచ్చేసిన. సో ఇప్పుడు నేను ఉండేదైతే ఇటు సైడ్ ఇక్కడ దాకా వస్తుందా రాదా, ఇది తిరగదా ఇదిగోండి ట్రాపర్ అని చెప్పేసి నేనుంటున్న కాటేజ్ పేరు అనమాట. ఇది వచ్చేసి ఇది ఉంది స్వెన్స్ బేస్ క్యాంప్ హాస్టల్ ఇది ఉంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, స్పెషాలిటీ ఏం లేదు, మోస్ట్ ఆఫ్ ద బైకర్స్ అందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ చాలా చీప్. అండ్ నేను కూడా ఫస్ట్ ఇక్కడికే వద్దామని ప్లాన్ చేసిన. నేను ఆ రోజు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి చెప్పారు అనమాట. ఎందుకు ఫుల్ అయిందంట అంటే ఇక కొంతమంది అక్కడ వర్షం పడుతుందని చెప్పేసి ఆగిపోయారు. ఇంకా అయ్యే ఉంటాయి కదా కొన్ని రీజన్స్ వల్ల. ఇక ఏంటంటే ఆ రోజు ఉన్నోళ్ళే నెక్స్ట్ ఒక 2-3 డేస్కి ఎక్స్టెండ్ చేసుకోరు అనమాట. అట్లా నాకు ఇది రూమ్ దొరకలేదు. బట్ ఇదైతే నాకు ఇప్పుడు ఎంత పడ్డదంటే $84 అనుకోండి, అప్రాక్సిమేట్లీ $80 నుంచి $90 మధ్యలో పడ్డది. కరెక్ట్గా నాకు గుర్తులేదు. ఉన్న దాంట్లో అత్యంత చీప్ ఏదన్నా ఉంది అంటే మాత్రం ఇదే అనమాట. నాకైతే మస్తు నచ్చింది ఇది. ఈ ప్లేస్ వర్త్ అనిపించింది. అండ్ బైక్ కూడా నేను ఆడబెట్టుకున్నాను చూడండి, ఇక్కడ కనిపిస్తుందా చూడండి, ఇక్కడే ఉంది బైక్ కూడా. నేను రూమ్కి దగ్గరలోనే పెట్టేసిన. ఇది నాకు బాగా నచ్చింది. కాకుండా ఏంటంటే అలాస్కా మొత్తంలో కూడా కామన్గా ఉండే ఒక విషయం ఏంటంటే దోమలు బాగా వీక్తా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు 11.5 అవర్స్లో వెళ్ళిన. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం 11 అవర్స్లోనే వచ్చిన. నాన్ స్టాప్ ఎక్కడ కూడా ఆపలేదు. ఆ రోజు ఏంటంటే రోడ్ బ్లాక్స్ 7 or 8 వచ్చినాయి నేను వెళ్ళిన రోజు. అండ్ వర్షం పడి ఫుల్ స్లష్ అంతా మట్టి. ఈ రోజు అయితే ఏం లేదు, 90-100లోనే కొట్టేసిన నేనైతే. అంటే ఎంపీహెచ్లో చెప్తున్నా. మధ్యలో కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ లేదు. అంటే ఆ బోట్స్ ఉంటాయి కదా, అవి ఏం పెట్టలేదు. ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి నో స్పీడ్ లిమిట్ జోనే అనుకొని జుమ్మున కొట్టేసిన. అండ్ అక్కడ నేను మధ్యలో ఒకటి చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు చికెన్ బర్గర్ ఆర్డర్ ఇస్తే నాకు బీఫ్ బర్గర్ ఇచ్చారు. మళ్ళీ అది రీఆర్డర్ చేయడానికి టైం బట్టి 1 గంట సేపు వేస్ట్ అయిపోయిందని. ఈసారి ఏంటంటే ఆ అర్ధగంట నాకు కలిసి వచ్చింది. మేబీ నాకు తెలిసి అదే అర్ధగంట ఈడ సేవ్ అయి ఉంటుందేమో. అండ్ నాకు అదే అర్థం కావట్లేదు టైము. నేను చెప్పడం మర్చిపోయినా. నేను ఆ రోజు స్టార్ట్ అయింది ఇంకా అటు సైడ్ నార్త్ పోల్ దగ్గరలో నుంచి, అటు సైడ్ ఆ ఏరియాలో నుంచి. అందుకని ఇంకా నేను అక్కడ దాకా వెళ్ళలే కదా. ఆ రోజు నేను అక్కడి నుంచి కౌంట్ చేసిన టైము. సో ఈరోజు ఏంటంటే ఇంక నేను ఇక్కడే ఆగిపోయినా. ఇంకొక 15-20 minutes ఎక్స్ట్రా అటు పోవడానికి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ హాస్టల్ వరకు అయితే 11 అవర్స్లో వచ్చేసిన. సూపర్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఇంకో 3 బైక్స్ ఉన్నాయి. వాళ్ళు 4 రోజులు చేశారంట ఇదే రైడ్. అసలు 4 రోజులు చేసేంత ఏం లేదు. మరి వాళ్ళకి 4 రోజులు ఎందుకు పట్టింది అనేది అర్థం కావట్లేదు. నాకు తెలిసి వాళ్ళు చిన్నగా నిమ్మలంగా పోయి వచ్చినట్టు అందుకని చెప్పేసి. ఇంకైతే ఏం లేదు, ఫెయిర్ బ్యాంక్స్ వచ్చేసిన. రేపు మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యాంకరేజ్కి స్టార్ట్ అయిపోవాలి. 6 hours రైడే. సో రేపు మాత్రం నేను కొంచెం చిన్నగా అట్లా నిదానంగా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ యాంకరేజ్లో దొరికితే మన బైక్కి చైన్ మార్పిచ్చేస్తా. చైన్ స్ప్రాకెట్ కానీ ఒకవేళ ఇన్ కేస్ అది అవైలబుల్గా ఉంటే, ఎందుకంటే అక్కడ ట్రయంఫ్ షోరూమ్ కూడా ఉంది. అందుకని నేను అటు ఇటు తిరుగుతున్నా అనుకోకండి. నాకు కాళ్ళకి దోమలు కొడుతున్నాయి. అందుకని అటు ఇటు డ్యాన్స్ చేస్తున్నా. ఈ కెమెరా కూడా అటు ఇటు తిరుగుతుంది. అండ్ అంతే, మీకు ఇక్కడ అలాస్కాలో ఒక వెరైటీ సిటీ ఉంటుంది అనమాట, అది చూపిస్తా. దాని గురించి నేను చెప్పను, మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన అనుకోండి, మన వాళ్ళు కొంతమంది ఏం లేదు పోయి ముందే సెర్చ్ చేసి యూజ్ చేస్తారు అనమాట. అందుకే నేను చెప్పాలని అనుకోవట్లేదు. ఏదైనా ఉంటే మన వీడియోలోనే చూడాలి, ఎందుకంటే ఆ వ్యూస్ కూడా మనకే కావాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్.